Hey guys, welcome to the new and interesting video of Mr. Tech Boost channel. మన ఎథికల్ హ్యాకింగ్ సిరీస్ అనేది ప్రాపర్గా సీక్వెన్స్ వైజ్ అవుతుంది. ఇంతకు ముందు వీడియోలో మనం ఏ విధంగా ఖాళీ లైనక్స్ను ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా రిక్వైర్డ్ ఫైల్స్ను డౌన్లోడ్ చేయాలి అండ్ సెట్టింగ్ ఆఫ్ ల్యాబ్ ఏ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వర్చువల్ బాక్స్లో కంప్లీట్ సెట్టింగ్ అయితే చేయాలి చూసుకున్నాం. క్లియర్ కట్గా చూపించా. ఇప్పటివరకు మీ ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేయలేదు అండ్ వన్ షార్ట్ కట్ వేగా విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్తో ఇన్స్టాల్ చేయలేదు అంటే ఆ వీడియోని చూడండి, ఈజీ వేగా ఇన్స్టాల్ అయితే చేసేయండి. సో ఈ వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నాను అంటే బేసిక్గా ఫైల్ సిస్టమ్, మన ఫైల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, వాటిని చూడాలి అంటే ఏ విధంగా చూడొచ్చు, చిన్న చిన్న కామెంట్స్ ఏంటి, ఏ కామెంట్స్ ఇస్తే ఏ విధంగా ఖాళీ లైనక్స్ మెషిన్ అనేది వర్క్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించబోతున్నా. లైక్ మనం ఒక విండోస్తో కంపేర్ చేసినట్లయితే విండోస్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకు మౌస్ ఉంది, కీబోర్డ్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డ్రాగ్ చేస్తూ ఫైల్ను ఓపెన్ చేయొచ్చు, ఫోల్డర్ను రీడ్ చేయొచ్చు, ఫోల్డర్లోనికి వెళ్ళొచ్చు, ఫోల్డర్లో ఏ డేటా ఉందో చూడొచ్చు. ఖాళీ లైనక్స్లో కూడా ఇవన్నీ చేయొచ్చు. బట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్ అనేది ఒక టెర్మినల్లో చేయబోతున్నాం. టెర్మినల్లో చిన్న చిన్న కామెంట్స్ ఉంటాయి, ఆ కామెంట్స్ను మనం ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైల్ సిస్టమ్ను మనం ఆపరేట్ చేయబోతున్నాం. సో బేసిక్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోను ఇన్ వరకు చూడండి. నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. అండ్ ప్రాపర్గా మీరు సెక్యూర్ చేసుకోవాలంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ డేటాను సెక్యూర్ చేయాలి అంటే, ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో అడ్వాన్స్గా ఉండాలి అంటే ఈ హ్యాకింగ్ సిరీస్ అనేది ప్రాపర్గా సీక్వెన్స్ వైజ్ ఫాలో అయితే అయిపోయింది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ మూవ్ టు ద టాపిక్. సో ఇక్కడ మనం బేసిక్గా లైనక్స్లో బేసిక్ ఫైల్ సిస్టమ్ను చూడబోతున్నాం. మనకు విండోస్లో ఏ విధంగా ఎక్కడ ఏం స్టోర్ అయి ఉంటాయో అటువంటి ఇన్ఫర్మేషన్ లైనక్స్లో ఏ విధంగా మనం చెక్ చేస్తాం, ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడబోతున్నాం. సో బేసిక్ మనకు హెడింగ్ వచ్చేసరికి ఇక్కడ బేసిక్ ఫైల్ సిస్టమ్ కామన్గా ఉంది. సో ఫైల్ సిస్టమ్ అయిపోయాక ఇక్కడ మనకు ఫస్ట్ వన్ వచ్చేసరికి బిన్ అనేది ఒక డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో మనకు బేసిక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ మనకు లైనక్స్లో ఇన్స్టాల్ చేస్తామో అటువంటి ప్రోగ్రామ్స్ను మనం /bin డైరెక్టరీలో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ /sbin డైరెక్టరీలో సిస్టమ్ ప్రోగ్రామ్స్ లైక్ మనకు సి డ్రైవ్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ మనం పెట్టుకుంటుంటామో అటువంటి ప్రోగ్రామ్స్ అనేవి మనకు లైనక్స్లో సిస్టమ్ ప్రోగ్రామ్స్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ /etc డైరెక్టరీ. ETC మీన్స్ కన్ఫిగరేషన్ ఫీల్డ్స్. లైక్ మీరు ఏదైనా సెట్టింగ్స్ను చేంజ్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, ఎక్కడైనా మీరు ఎవరికైనా హ్యాక్ చేసే టైంలో మీరు ఒక సిస్టమ్ ఖాళీ లైనక్స్ని యూజ్ చేస్తున్నారు అని తెలియకూడదు అంటే మీరు డెఫినెట్లీ కన్ఫిగరేట్ చేయాలి. ఖాళీ ఎక్కడెక్కడ ఉందో అక్కడ విండోస్గా సెట్ చేయాలి. ఇటువంటివన్నీ మీకు బేసిక్గా స్టోర్ అయి ఉంటాయి /etc డైరెక్టరీలో. సో ETC డైరెక్టరీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ప్రాక్టికల్కి వస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏ విధంగా అనోనిమస్ సెట్టింగ్స్ చేయాలి, ఏ విధంగా ఎక్కడ ఏం చేంజ్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించబోతున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి /temp డైరెక్టరీ. టెంప్ మీన్స్ టెంపరీ ఫైల్స్. ఏవైతే కన్ఫిగరేషన్ టెంపరీగా మీకు అవసరం, ఎప్పటివరకు అయితే సిస్టమ్ను మీరు యూజ్ చేస్తున్నారో అప్పటి వరకే అవసరం, అటువంటి ఫైల్స్ అనేవి మనకు టెంప్ డైరెక్టరీలో కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి /user/bin డైరెక్టరీ. ఇక్కడ మనం ఎటువంటి అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేస్తాము, లైక్ సో మెనీ మనకు వేస్ ఉన్నాయి డౌన్లోడ్ చేయడానికి. మనం క్లోన్ చేయొచ్చు, గిట్ క్లోన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ డౌన్లోడ్ అయితే చేయొచ్చు. సో ఇటువంటి డౌన్లోడ్ చేసిన అప్లికేషన్స్ అనేవి మనకు bin డైరెక్టరీలో ఉంటాయి. లైక్ మనం డిస్కవర్ టూల్ అనేది మోస్ట్లీ యూజ్ చేయబోతున్నాం, అదేవిధంగా బబ్సూట్ అనేది యూజ్ చేయబోతున్నాం. ఇటువంటివి టూల్స్ అనేవి మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే ఈ డైరెక్టరీలో మనకి ఈజీలీ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హోమ్ డైరెక్టరీ మీన్స్ ఒక హోమ్ పేజ్లో ఎటువంటి అప్లికేషన్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ ఏవైతే మనం తయారు చేసి పెట్టుకుంటామో అవన్నీ మనకు హోమ్ డైరెక్టరీలో కనిపిస్తాయి. సో ఇక్కడ అప్లికేషన్స్ మోస్ట్లీ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ /root డైరెక్టరీ. రూట్ డైరెక్టరీలో మీరు ఉంటేనే ఒక అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఒక ఓనర్షిప్ తీసుకొని ఒక లైనక్స్ని యూజ్ చేయగలరు. అదర్వైజ్ ఒక గెస్ట్ యూజర్గా ఏవైతే ఒక ఫైల్ క్రియేషన్, ఫైల్ని చూడటం ఇటువంటివి చేయలేరు. నార్మల్ డేటాను యాక్సెస్ చేయగలరు. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ లైక్ ఏదైనా హ్యాక్ చేయాలంటే ఒక పర్టికులర్ పర్మిషన్ ఇవ్వాలి, అటువంటి పర్మిషన్ మీరు ఇవ్వలేరు. ఒక డేటాను మోడిఫై చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, అటువంటి డేటాను మీరు చేయలేరు వితౌట్ ఏ సూపర్ యూజర్. సో ఇక్కడ రూట్ డైరెక్టరీ మనకు సూపర్ యూజర్ పర్మిషన్ అయితే ఇస్తుంది. ఏ విధంగా మనము రూట్ని చేయాలి, రూట్ పర్మిషన్ ఇవ్వాలి, అది కూడా నేను చూపించబోతున్నా మన ప్రాక్టికల్ వీడియోలో. సో ఇది అవుతుంది బేసిక్ ఫైల్ సిస్టమ్స్ మ్యాక్సిమం మనం యూజ్ చేయబోతున్నాం ఇవే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ బేసిక్ లైనక్స్ కామెంట్స్. మనం ఒక టెర్మినల్ని ఓపెన్ చేసినట్లయితే ఈ కామెంట్స్ను ఎక్కువగా యూజ్ చేయబోతున్నాము. దాని మీద ఒక చిన్న నాలెడ్జ్ అయితే మీకు ఇస్తాను. సో ఇక్కడ మనము హెల్ప్ కమాండ్ అనేది బేసిక్గా మనకు హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే
లైక్ ఏదైనా ఒక ప్రాపర్గా ఒక టూల్ను ఇన్స్టాల్ చేశారు, టూల్ యొక్క మీకు ప్రాపర్గా ఏం తెలియదు అంటే, లైక్ నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని డిస్కవర్ అనేది ఒక టూల్ ఏదైతే మనకు హ్యాకింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ టూల్ను ఇన్స్టాల్ చేశారు, ఆ టూల్ కోసం మీకు మేబీ ఏం తెలియదు, లైక్ సపోజ్ దట్ ఏదైనా టూల్ని ఇన్స్టాల్ చేశారు, ఏమైనా తెలియదు, నేను చెప్పడం మర్చిపోయాను, మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే టూల్ యొక్క నేమ్ మీరు టెర్మినల్లో రాయడం ఉంటుంది. దాని పక్కన హెల్ప్ బటన్ క్లిక్ చేసినట్లయితే టైప్ చేసినట్లయితే దాని ప్రొసీడ్యూర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్ యొక్క మాన్యువల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి నెక్స్ట్ వన్ మ్యాన్ కామెంట్ కూడా సేమ్ వేగా యూజ్ అవుతుంది. షో మాన్యువల్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్, ఏదైనా ఒక ప్రోగ్రామ్ యొక్క మాన్యువల్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఏ కామెంట్ ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకోవాలి అంటే టూల్ యొక్క పేరు దాని పక్కన మ్యాన్ టైప్ చేసినట్లయితే ఆ ప్రోగ్రాంలో ఎటువంటి మాన్యువల్ ఆపరేట్ ఏ విధంగా చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వన్ LS, ఏదైనా ఒక ఫోల్డర్లో ఎటువంటి డేటా ఉందో చూడాలి అంటే LS కామెంట్ మనకు అవసరం. సో మనకు టెర్మినల్లో LX ఇచ్చినట్లయితే ఆ ఫోల్డర్లో ఫైల్స్ను మనకు షో చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి CD మీన్స్ చేంజ్ డైరెక్టరీ. మనం ఒక ఫోల్డర్లో ఉన్నాం, ఇంకో ఫోల్డర్కు వెళ్ళాలి అంటే CD అనే టైప్ చేసి ఫోల్డర్ యొక్క ఇక్కడ పేరు ఇవ్వడం ఉంటుంది. లైక్ మీరు ఉన్నారు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఫోల్డర్లో, మీకు డౌన్లోడ్స్ ఫోల్డర్కు వెళ్ళాలి అంటే CD డౌన్లోడ్స్ అనే టైప్ చేసిన వెంటనే ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు డాక్యుమెంట్ ఫోల్డర్ నుండి డైరెక్ట్లీ తీసుకువెళ్తుంది డౌన్లోడ్ ఫోల్డర్కు. సో ఈ కామెంట్ అనేది మనం ఫోల్డర్ షిఫ్టింగ్ కోసం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి PWD మీన్స్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. మీ ప్రజెంట్ లొకేషన్ అంటే మీరు ఎక్కడైనా ఏదో ఒక ఫోల్డర్లో ఉన్నారు, బట్ ఏ ఫోల్డర్లో ఉన్నారో మీకు తెలియట్లేదు అంటే PWD మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీరు ప్రజెంట్ ఉన్న లొకేషన్ను మీకు షో చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి MKDIR అంటే మేక్ డైరెక్టరీ. ఏదైనా ఒక కొత్త ఫోల్డర్ని కానీ ఫైల్ని కానీ మీరు క్రియేట్ చేయాలి అంటే MKDIR స్పేస్ మిస్టర్ టెక్ బూస్ట్ అని టైప్ చేసినట్లయితే మిస్టర్ టెక్ బూస్ట్ మీద ఒక ఫోల్డర్ అయితే ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అయ్యి మీ హోమ్ పేజ్లో యాడ్ ఆన్ అయితే అవుతుంది. ఈ విధంగా MKDIRను యూజ్ చేసి మీరు ఫైల్స్ను ఫోల్డర్ను ఈజీలీ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి CP మీన్స్ కాపీ ఏ ఫైల్. మనం విండోస్లో డైరెక్ట్లీ మనకు రైట్ క్లిక్ చేసి కాపీని చేస్తుంటాం అండ్ పేస్ట్ చేస్తుంటాం, బట్ ఇక్కడ ఒక డాక్యుమెంట్స్లో ఫోల్డర్ ఫైల్ ఉంది, అది డౌన్లోడ్స్కి తీసుకువెళ్ళాలి అంటే మీరు ఏదైతే CP అని టైప్ చేసి ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ యొక్క పేరు టైప్ చేసి మీరు ఎక్కడ వేయాలి అనుకుంటున్నారో అక్కడ లొకేషన్ను మీరు వేసినట్లయితే డైరెక్ట్లీ ఈ కాపీ పేస్ట్ అనేది అయిపోతుంది. సో దీన్ని ఇంకా డీటెయిల్గా నేను ప్రాక్టికల్లో చూపిస్తా. CPను ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా LSను ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చూపిస్తా. సో నెక్స్ట్ ఇంకా మనం యూజ్ చేసే కామెంట్స్ ఏంటి అంటే MV కామెంట్ను కూడా మనం మ్యాక్సిమం యూజ్ అయితే చేయబోతున్నాం. MV మీన్స్ మూవ్ ఏ ఫైల్. సేమ్ వేగా ఏదైనా ఒక డాక్యుమెంట్స్లో ఉంది డౌన్లోడ్కి తీసుకువెళ్ళాలి అంటే MV అని టైప్ చేసి ఫైల్ యొక్క నేమ్ ఇచ్చేస్తే అది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి RM కామెంట్ అంటే మీరు ఏదైనా ఒక డైరెక్టరీని డిలీట్ చేయాలి, ఏదైనా ఒక ఫైల్ను డిలీట్ చేయాలి అంటే RM అని టైప్ చేసి ఫైల్ యొక్క నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్లీ ఆ ఫైల్ అనేది ఫోల్డర్ అనేది డిలీట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి CAT అనేది షో కంటెంట్ ఆఫ్ యర్ ఫైల్. ఒక ఫైల్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ను చదవాలి అంటే మనం CAT అని క్యాట్ టైప్ చేసి ఫైల్ యొక్క నేమ్ ఇచ్చినట్లయితే కంటెంట్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నానో అనేది డైరెక్ట్లీ ఒక ఫైల్ ఎడిటర్. ఏదైనా ఎక్కడైనా మ్యానిపులేట్ చేయాలి అంటే నానో టూల్ను మనం యూజ్ చేయబోతున్నాం. ఏ విధంగా ఈ టూల్ డౌన్లోడ్ చేయాలి నేను చూపిస్తా ప్రాక్టికల్ వీడియోస్లో. సో gedit కూడా సేమ్ వే. ఏదైనా ఒక ఫైల్ను ఎడిట్ చేయాలి, కన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి, లోన్ ఏదైనా మ్యానిపులేట్ చేయాలి అంటే geditను ఒక యూజ్ చేయబోతున్నాం. ఇది ఒక ఫైల్ ఎడిటర్ సాఫ్ట్వేర్. దీనికి మనకు లైనక్స్లో డౌన్లోడ్ చేయడం ఉంటుంది. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో అది నేను క్లియర్ కట్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ sudo su. మీరు లైనక్స్ ఓపెన్ చేయగానే టెర్మినల్లోనికి వెళ్ళగానే sudo అని టైప్ చేసినట్లయితే మీకు ఒక పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ మీన్స్ లైనక్స్కు మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అక్కడ ఇవ్వగానే మీరు ఒక అడ్మినిస్ట్రేటివ్ యూజర్గా రికాగ్నైజ్ అయితే చేస్తుంది లైనక్స్. అదర్వైజ్ మీరు ఒక గెస్ట్ యూజర్గా ట్రీట్ చేస్తుంది. కొన్ని పర్మిషన్ మాత్రమే మీకు ఇస్తుంది, మొత్తం ఎంటైర్ కంట్రోల్ అయితే మీరు చేయలేరు. sudo su ఉపయోగించి మనం ఈజీలీ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అయితే తీసుకోగలం. ఇది ఒక థ్యూరీ క్లాస్. ఏ విధంగా ఫైల్ సిస్టమ్ ఉంటుంది, ఏ విధంగా కామెంట్స్ను మనం యూజ్ చేయబోతున్నాం లైనక్స్లో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ కట్గా చెప్పా. సో వీటిని 2-3 టైమ్స్ రివర్స్ చేయండి. మనం ఎప్పుడైతే ప్రాక్టికల్కి వెళ్ళబోతున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ యూజ్ చేసిన ఫైల్ సిస్టమ్ అండ్ కామెంట్స్ను మీకు అక్కడ చేసి చూపిస్తా. ఏంటి లింకింగ్ అనేది ఏ విధంగా, ఇప్పుడు మేబీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ నేను ప్రాక్టికల్ వీడియో చేశాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ అవుతుంది. బట్ డోంట్ స్కిప్, ఈ వీడియోను చూసి ప్రాక్టికల్ వీడియోను చూడండి. సో
ఐ థింక్ అనుకుంటున్నా చాలా ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశా. వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. దానితో పాటు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ చేసేయండి. సో ఈ రోజుకి ఇంతే మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.